ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 29వ వచనం. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దావీదు జీవితానికి అలాగే మనకు కూడా ఒక బలమునిచ్చే ఒక ఉదాహరణ. దావీదు జీవితం ఒక గొర్రెల కాపరి బాలుడిగా జీవితాన్ని ప్రారంభించి అనేక కష్టాలు ఎదుర్కొని చివరకు రాజుగా నిలిచాడు. అంటే గోలియాతుని ఎదిరించి గెలిచిన ఆయన సౌలుని అరాచానికి అలాగే ఎదురు నిలిచి దేవుని ఆశ్రయంతో నిలబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం దావీదు యొక్క ఆత్మవిశ్వాసాన్ని అలాగే దేవుని పైన నమ్మకాన్ని అలాగే విజయం కోసం చేయబడిన ఆయన యుద్ధాన్ని అన్నిటినీ అది ప్రతిబింబిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మరింతగా మనం ఎప్పుడు కూడా మన జీవితానికి అన్వయించుకుంటే మనం ఎదుర్కొంటున్న శత్రువులు కానీ, సమస్యలు కానీ, నిరాశ కానీ, బాధలు కానీ వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవడానికి సూచిస్తుంది. అలాగే మన అవరోధాలు ఎన్నున్నా కూడా వాటిని అధిగమించే శక్తి దేవుని సహాయంతో అది అసాధ్యాన్ని సాధ్యం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే దావీదు తన బలాన్ని తన నుండి కాకుండా దేవుని నుండి పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా జీవితంలో గెలవాలంటే ముందుగా దేవునితో కలవాలి. అలాగే శత్రువులు ఎంతమంది ఉన్నా కూడా మనం దేవునితో ఉన్నప్పుడు వారు అసలు లెక్కనే కాదు. మన బలహీనతలు ఎప్పుడూ కూడా దేవుని బలంతో మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో కలిసిన వాడు ఎప్పుడూ కూడా విజయం పొందుతాడు. దావీదు నుండి నేర్చుకోవాల్సిన ఈ బలమైన సందేశం మనకి, మన జీవితానికి సదాకాలం దేవుడు తోడయుండునుగాక. ఆమేన్.